ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం ఆదికాండం 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇది అబ్రహాము, లోతు మధ్య జరిగిన కథ. ఇందులో మన జీవితానికి చాలా ముఖ్యమైన పాఠాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ అధ్యాయాన్ని ఒక కథలా విని చివరిలో అందులోని నీతిని తెలుసుకుందాం. అబ్రహాము 75 ఏళ్ల వయసప్పుడు దేవుని పిలుపు విని ప్రయాణం చేస్తున్న అబ్రహాము ఈజిప్టు నుండి తిరిగి కానాను దేశానికి వచ్చాడు. అతనితో పాటు అతని భార్య సారా, మేనల్లుడు అయిన లోతు కూడా వచ్చారు. దేవుడు వారిని బాగా ఆశీర్వదించాడు. బంగారం, వెండి, గొర్రెలు, గేదెలు అన్నీ పెరిగిపోయాయి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం బలిపీఠం కట్టి ఆయన నామాన్ని పిలిచేవాడు. కానీ ఒక సమస్య వచ్చింది. అబ్రహాము దగ్గర, లోతు దగ్గర చాలా పశువులు పెరగడంతో వారి కాపరులు ఒకరితో ఒకరు తగువులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకే భూమి వారిద్దరిని పోషించడానికి సరిపోలేదు. అప్పుడు అబ్రహాము లోతుతో ప్రేమగా ఇలా అన్నాడు, మన కాపరుల మధ్య గొడవ ఉండకూడదు. మనం సోదరులమే కదా. నువ్వే ముందుగా చూచుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. నువ్వు ఎడంవైపుకు వెళితే నేను కుడివైపుకు వెళతాను. నువ్వు కుడివైపుకు వెళితే నేను ఎడంవైపుకు వెళతాను అని అబ్రహాము లోతుతో చెప్పాను. లోతు చుట్టూ చూశాడు. యొర్దాను మైదానం చాలా పచ్చగా, నీటితో నిండిన స్వర్గదాయములాగా కనిపించింది. అతడు ఆ భాగాన్ని ఎంచుకున్నాడు. కానీ అది సొదొమ అనే పాప పట్టణానికి దగ్గరగా ఉంది. సొదొమ ప్రజలు దుష్టులుగా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. లోతు తన లాభం కోసం చూసి ఎంపిక చేసుకున్నాడు. అబ్రహాం మాత్రం మిగిలిన భూమిలో స్థిరపడ్డాడు. ఆ సమయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. నీ కళ్ళు ఎత్తి చూడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎక్కడ చూసావో ఆ భూమి అంతా నీకు, నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం ఇసుక రేణువులా లెక్కపెట్టలేనంతగా విస్తరిస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానం విన్న వెంటనే అబ్రహాము మమ్రే లోయలో గుడారాలు వేసుకొని అక్కడ బలిపీఠం కట్టి యెహోవాను ఆరాధించాడు. ఇది ఆదికాండం 13వ అధ్యాయము వివరణ. ఈ కథ నుంచి మనం ఆత్మీయ పాఠమేంటో తెలుసుకుందాం. దేవుడు అబ్రహాముకు, లోతుకు ఆస్తిని ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వాదం కూడా శాంతి లేకపోతే భారం అవుతుంది. దేవుని ఆశీర్వాదాలను సరివిగా నిర్వహించకపోతే గొడవలు వస్తాయి. అబ్రహాము తన పెద్దవాడైన హక్కుని వదిలి శాంతిని ముందుకు పెట్టాడు. కానాను దేశమంతా దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు. అయితే ఘర్షణ లేకుండా ఉండేందుకు అతడు అందులోని మంచి భాగాలను లోతుకి ఇచ్చడానికి ఇష్టపడ్డాడు. స్వార్థం లేని మనసు, ప్రవర్తన విషయంలో అబ్రహాము మనకు ఆదర్శం. లోతు తన కళ్ళతో చూసి ఎంచుకున్నాడు. కానీ అతను ఆత్మీయంగా దేవుణ్ణి అడగలేదు. లోతు యొక్క ఎంపిక అతనిని సొదొమ దగ్గరగా చేర్చింది. బయటికి అది స్వర్గదాయంలాగా ఉన్నా లోపల పాపం నిండింది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల లోతు అత్యాశ, స్వార్థం కనపరిచాడు. అతడు కోరుకున్నది అతడికి దక్కింది. కానీ 19వ అధ్యాయంలో ఉన్న రీతిగా ఇది ఆఖరికి అతనికి ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టింది. దేవుడు ధ్వంసం చేయదలుచుకున్న నగరాలకు లోతు చేరువగా వచ్చేలా చేసింది. ఈ నిర్ణయం దేవుడు అత్యాశ, స్వార్థాలకు తప్పక శిక్షిస్తాడు. కనుక మన చూపు మనల్ని మోసం చేయగలదు. కానీ దేవుని దారి సురక్షితం. ప్రపంచపు వెలుగు, ఆకర్షణ మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం కావచ్చు. లోతు యొక్క చూపు భౌతిక లాభమైతే అబ్రహాం యొక్క చూపు విశ్వాసపు లాభం. భూమి కోసం, ఆస్తుల కోసం పోట్లాడుకోవడం బుద్ధిహీనత. దుర్మార్గం ఎంత చేసినా మనుషులంతా చనిపోయి అంతటినీ విడిచి వెళ్ళిపోవలసిన వారమే.
కనుక మన కళ్ళు చూపిన దారిని కాకుండా దేవుడు చూపిన దారిని అనుసరించిన వాడే చివరికి నిజమైన ఆశీర్వాదాన్ని పొందుతాడు. సో ఫ్రెండ్స్, మనం అబ్రహాములాగా శాంతిని ఎంచుకుంటే, దేవుని మీద విశ్వాసం ఉంచితే, ఆరాధనలో స్థిరంగా ఉంటే మన జీవితం దేవుని ఆశీర్వాదంతో నిండిపోతుంది. ఎవరు సరైన ఎంపికను చేసుకున్నారు, ఎవరు తప్పు ఎంపికను చేసుకున్నారు తెలుసుకున్నాం కదా. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మీరిచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాం.